నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యమని ఏ గ్రేడ్ ధాన్యానికి 2389 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2369 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మనోహర్, సర్పంచులు ఆశావ బాబన్న, చెలిమేల శ్రీనివాస్, నాయకులు భగవంత్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది మరియు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హొన్నాజీపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. గ్రామ మదాం పౌర్ గారు, సర్పంచ్ గారు, అలాగే ఐకేపీ ఏపీఎం మనోహర్ గారు, మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, సర్పంచ్ల పూర్వం అధ్యక్షుడు చెలిమేల శ్రీనివాస్, మా వీడీసీ చైర్మన్ రాజేందర్, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. రైతులకు తెలియజేసేది ముఖ్యంగా రైతుల సౌకర్యం కోసం, మద్దతు ధర అందించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలి. ఏ గ్రేడ్ 2389, బి గ్రేడ్ 2369 రూపాయల చొప్పున కేంద్రం చెల్లిస్తుంది. 17% న్యాచురల్ దాకా ఎండబెట్టి మట్టి, గడ్డి, తాళ్ళు లేకుండా చేసుకొని మంచి మద్దతు ధర పొందాలి. దాంతోపాటు మనకు ఏ రోజైతే కాంటా చేయడం జరుగుతుందో అదే రోజు పట్టా పాస్బుక్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు కూడా సంబంధిత కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్కు సమర్పిస్తే మనకు వారం రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి ముందుగానే పేపర్లు సిద్ధంగా చేసుకొని రైతులు కొనుగోలు జరిగిన రోజే జిరాక్సులు సమర్పించుకొని తొందరగా డబ్బులు జమ అయ్యే విధంగా చూసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం, మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించడానికి ఐకేపీ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. మరి వీలైనంత వరకు మన ఐకేపీ సెంటర్ ద్వారా సొసైటీ కంటే ఎక్కువగా కొనుగోలు జరిపి మరి మీరు లాభపడుతూ రైతులకు లాభం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఐకేపీ ఆధ్వర్యంలో మన ధర్పల్లి మండలంలోని హొన్నాజీపేట గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మన మండలంలో ఫస్ట్ ప్రారంభించడం జరిగింది. సో రైతులకు ముఖ్య సూచన ఏంటంటే వడ్లు ఖచ్చితంగా ఆరబెట్టండి, 17 కన్నా ఎక్కువ మాయిశ్చర్ రాకుండా చూసుకోండి. తర్వాత పొల్లు తాళ్ళు లేకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే. సో మన సెంటర్ ఇన్ఛార్జీలకు ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ కొనుగోలుకి ఏవైతే మనము చేస్తున్నామో కాంటా సరిగా వేయండి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరి అకాల వర్షాలకు గురి కానియకుండా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా ఇమీడియట్గా లారీలకు ఫోన్ చేసి ఇన్ టైంలో మనకు అన్లోడ్ అయ్యేలాగా చూడండి. అన్లోడ్ అయిన ప్రతి లారీకి 48 గంటల్లో ప్రభుత్వం సూచించిన విధంగా వారి అకౌంట్లోకి అమౌంట్ వేసే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని సెంటర్ ఇన్ఛార్జీలకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాము. ప్రభుత్వం మన మహిళలకు ఎంతో నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము మన మహిళలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.